హలో అండి, నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లే బైట్ హౌస్. మీకు కనుక మా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇది జొమాటో ఆర్డర్ అండి. ఈ కస్టమర్కి స్మోకీ చికెన్ ఓవర్లోడ్ పిజ్జా కావాలి అన్నారు, 8 ఇంచెస్ది. సో ఫస్ట్ పిజ్జా మీద వేయాల్సిన టాపింగ్స్ కట్ చేసుకుంటున్నాము అండి. ఆనియన్, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ ఇవన్నీ సన్నగా కట్ చేసుకొని సైడ్కి పెట్టుకుంటాము. అండ్ మనకి వచ్చింది చికెన్ పిజ్జా కాబట్టి చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని నార్మల్గా మనం ఇంట్లో ఎలా కలుపుకుంటామో కర్రీకి లైక్ ఉప్పు, కారం, మసాలాస్ అవన్నీ వేసి చికెన్ని బాగా కలిపి అది ఆయిల్లో ఇలా ఫ్రై చేస్తాము. ఇక చికెన్ బాగా ఫ్రై అయ్యాక దాన్ని సపరేట్ బౌల్లో వేసుకుంటామండి. ఎందుకంటే ఇంకా టాపింగ్స్ కూడా ఉన్నాయి కదా, మనం ముందు కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అవి కూడా ఫ్రై చేసుకోవాలి. సో దానికోసం ఈ చికెన్ని ఫస్ట్ మనం బౌల్లో వేసుకొని అది ఆయిల్లో మనం కట్ చేసుకున్న ఆనియన్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ ఇవన్నీ ఫ్రై చేసుకుంటాం. సో ఫస్ట్ ఆయిల్ను గార్లిక్ వేసి మన కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసి ఫ్రై చేస్తాము. నాకు ఎప్పుడు పిజ్జా ఆర్డర్ వచ్చినా ఈ వెజిటేబుల్స్ ఇలా వేస్తే చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఏదో రెయిన్బో కలర్స్ వేసినట్టు ఒక కలర్ఫుల్ డిష్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ప్రతి పిజ్జాకి. నార్మల్ స్టార్టింగ్ ఫస్ట్ టైం పిజ్జా తిన్నప్పుడు ఈ వెజిటేబుల్స్తో ఉంటే ఎలా ఉంటుందో అనుకునేదాన్ని. బట్ ఇవి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసి వేయడం వల్ల పిజ్జా మీద చికెన్తో పాటు ఇవి కూడా చాలా టేస్ట్ని యాడ్ చేస్తాయి. మనం పిజ్జా తినేటప్పుడు వెజిటేబుల్స్ పచ్చిగా ఉండకూడదు కాబట్టి వాటిని ఆయిల్లో చాలాసేపు మంచిగా ఫ్రై చేస్తూ ఉండాలి. మనకు అవి మగ్గే వరకు అనిపించే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి ఆ వెజిటేబుల్స్ని. ఈ వెజిటేబుల్స్ ఫ్రై చేస్తున్నప్పుడు మేము టేస్ట్ కోసం ఇందులోనే సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో ఇంకా మసాలాస్ అవన్నీ వేస్తాము ఇంకా ఫ్లేవర్ రావడానికి. ఈ చిల్లీ ఫ్లేక్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇది అవుతున్నంత టైంలో మనము పక్కన ఒక పిజ్జాకి కావాల్సిన ఫస్ట్ పిజ్జా బేస్ తీసుకొని దాని మీద పిజ్జా సాస్ వేసాము. పిజ్జా సాస్ అనేది ద కామన్ సాస్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ పిజ్జా. సో ఫస్ట్ అది వేసి అండ్ మనకు ఇప్పుడు వచ్చిన ఆర్డర్ స్మోకీ చికెన్ పిజ్జా కాబట్టి బార్బిక్యూ స్మోకీ సాస్ అని ఉంటుంది. సో అది కూడా వేసి రెండు కలిపి ఇలా పిజ్జా మీద స్ప్రెడ్ చేస్తాము నీట్గా. సో సాస్ నీట్గా స్ప్రెడ్ చేశాక మనం ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ ఫస్ట్ వేస్తాము. ఈ వెజిటేబుల్స్ అనేది ప్రతి బైట్లో రావాలి కాబట్టి జాగ్రత్తగా టైం తీసుకొని అయినా పర్లేదు, బట్ జాగ్రత్తగా స్ప్రెడ్ చేయాలి. ఓకే, దాని తర్వాత మన నెక్స్ట్ మెయిన్ ఐటమ్ వచ్చేసి చికెన్. సో మనం చికెన్ని ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, సో అవి కూడా ఈ పిజ్జా మీద ఇలా స్ప్రెడ్ చేస్తాము. ఈ వీడియో తీయడాలు, ఎడిట్ చేయడాలు ఏమో తెలియదు కానీ నాకు ప్రతి ఆర్డర్ వచ్చిన ప్రతిసారి అవి తినాలనిపిస్తుందండి. అంత టేస్టీగా కనిపిస్తాయి. నాకు ఈ పిజ్జా ఇంకా కంప్లీట్ అవ్వకముందుకే టేస్ట్ చేయాలనిపిస్తుంది. అంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి. అసలు ఎన్ని టాపింగ్స్ వేసినా చీజ్ ఇచ్చే టేస్ట్ ఆర్ ఆ టెక్స్చర్ అనేది వేరే అండి. సో అన్ని టాపింగ్స్ వేసాక మన మెయిన్ వచ్చేసి చీజ్. సో చీజ్ని కూడా ఇలా జాగ్రత్తగా ప్రతి ప్లేస్లో స్ప్రెడ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు అన్ని టాపింగ్స్ అంతా వేసాం కాబట్టి ఇక దీన్ని పిజ్జా మెషిన్లో పెట్టిస్తే మన పిజ్జా రెడీ అయిపోతుంది అండి. సో ఇలా ఈరోజు మనం ద స్మోకీ చికెన్ ఓవర్లోడ్ పిజ్జా చేసాము. ఇక పిజ్జా అయ్యాక పిజ్జాని మెషిన్లో నుంచి తీస్తే ఎంత బాగుంది చూడండి. అసలు ఆ చీజ్ మొత్తం స్ప్రెడ్ అయిపోయి చాలా బాగుంది. మీరు కూడా ఇది టేస్ట్ చేయాలనుకుంటున్నారా? బట్ ఏం చేయాలో తెలుసు కదా. మీరు స్విగ్గీ ఆర్ జొమాటో ఆర్ మ్యాజిక్ పిన్కి వెళ్ళి లే బైట్ హౌస్లో మా మెనూలో ఈ పిజ్జా సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు మా లొకేషన్కి దగ్గరలో ఉన్నారు అంటే దమ్మాయిగూడకి దగ్గరలో ఉన్నారు అంటే మా యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్కి కాల్ చేస్తే మేము టేక్ అవే కూడా ఇస్తాం. ఓకేనా? ఏం కాదండి, ఒకసారి ఆర్డర్ చేసి చూడండి, టేస్ట్ ఏంటో తెలుస్తుంది. ఆ తర్వాత ఎలాగైనా మీరు మళ్ళీ ఆర్డర్ చేస్తారు. సో ఇంకా పిజ్జా ఇంకా అయిపోయింది కాబట్టి దాన్ని బాక్స్లో పెట్టి ప్యాకేజ్ చేసి డెలివరీకి రెడీ చేస్తున్నాము. అండ్ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు మేము పిజ్జాతో పాటు కెచప్, టిష్యూ, చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో కూడా వేస్తాము.
మీరు కూడా ఆర్డర్ పెట్టండి, మీకు కూడా ఇంతే మంచిగా టేస్టీగా హెల్తీగా తయారు చేసి మీ ఇంటికి పంపిస్తాము. ఓకేనా? ఈరోజుకి ఇంతే అండి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్.